ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా భాగస్వామ్యయుతంగా మార్చడానికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన తన అభిప్రాయాలను గురువారం ఒక పత్రిక ద్వారా పంచుకుంటూ ఈ రిజర్వేషన్లను అమలు చేయడంలో ఏవైనా జాప్యం జరిగితే అది చాలా దురదృష్టకరమని అన్నారు. మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకువెళ్లే కీలక బిల్లుపై చర్చించి ఆమోదించేందుకు ఈ నెల 16న పార్లమెంటును సమావేశపరుస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. 2029 లోక్సభ ఎన్నికలు, రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2023లో పార్లమెంటు అదే ఏకాభిప్రాయంతో నారీ శక్తివందన్ అధినియంను ఆమోదించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు. సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్నారు. ధ్యానం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని అన్నారు. భావోద్వేగాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని పెంచుతూ జీవితం పట్ల ప్రశాంతమైన, స్థిరమైన దృక్పథాన్ని పెంపొందించడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అర్థవంతమైన, దృఢమైన ఫలితాలను సాధించాలంటే మనస్సు, హృదయం మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొంటూ, So meditation is what, to me, it gives you lot of observing capacity. It keeps you always fresh mind to listen to others, to take all the positive things from others. It is the way that every individual can develop their own soul to a next stage level. And this will give you lot of peace, what for we are yearning. అసోం, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అసోంలోని 126 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42% ఓటింగ్ నమోదైందని, కేరళంలో 75%, పుదుచ్చేరిలో 86.92% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణకు, రెండో దశ పోలింగ్ నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారంతో గడువు ముగిసింది. అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4వ తేదీన జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేశారు. రాజస్థాన్లోని ప్రహ్లాద్పురా నుంచి తోడిమోడ్ వరకు 41 కిలోమీటర్ల పొడవైన జైపూర్ మెట్రో ఫేజ్ 2కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇందులో 36 స్టేషన్లు ఉంటాయని, ఈ ప్రాజెక్టుకు 13,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు. అలాగే 2026 ఖరీఫ్ పంట కాలానికి ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై పోషకాధారిత రాయితీ ధరలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రైతులకు రాయితీతో అందుబాటు ధరల్లో ఎరువులు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ, खरीफ सीजन के लिए न्यूट्रिएंट बेस्ड सब्सिडी स्कीम में 41,534 करोड़ रुपीस का सब्सिडी का पैकेज। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कोविड हो चाहे वेस्ट एशिया में कॉन्फ्लिक्ट हो, किसान भाइयों के लिए हमेशा एक तरीके से सेफ्टी शील्ड बन के खड़े हुए और किसी भी तरह के फर्टिलाइजर में अप्स एंड डाउन्स जो भी आए, कभी उसका प्रभाव हमारे किसानों पे पड़ने नहीं दिया है. ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనికులకు అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని అన్నారు. సైనికులు తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులలో దేశానికి సేవలందిస్తారన్నారు. రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వంటి సౌకర్యాలు దేశ నలుమూలలా ఉండాలని, తద్వారా దళాలకు ప్రతి చోట మెరుగైన వైద్య సౌకర్యాలు లభిస్తాయన్నారు. వైద్య దళాలకు వెన్నెముక వంటి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నర్సులకు పదవీ విరమణ, తర్వాత మాజీ సైనికుల హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. అలాగే 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా
నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో యాప్ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీరు అందరికీ అవసరమని, దానిని సంరక్షించుకోవడానికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేపట్టినట్లు చెప్పారు. ఉద్యానవన పంటల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే గోదావరి నుంచి పట్టసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈ రోజు రత్నాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలోనే ఎక్కువ పళ్ళు, కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వందే మాతరం స్ఫూర్తిని వెండితెరపై ఆవిష్కరించేందుకు గాను కేంద్ర సాంస్కృతిక శాఖ చలనచిత్ర నిర్మాతలు, సృజనాత్మక కళాకారుల కోసం వందే మాతరం ఫ్రేమ్స్ పేరిట జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తోంది. జాతీయ గేయ వైభవాన్ని చాటి చెప్పేందుకు ఈ పోటీ ఒక వేదికగా నిలవనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కళాకారులు తమలోని సృజనాత్మకతను, సాంకేతిక ప్రతిభను ప్రదర్శించడంతో పాటు దేశభక్తిని సినిమా రూపంలో ప్రపంచానికి చాటి చెప్పవచ్చని పేర్కొంది. ఈ పోటీలో వ్యక్తులుగా లేదా బృందాలుగా ఎవరైనా పాల్గొనవచ్చని, ఆసక్తి గల అభ్యర్థులు తమ ఎంట్రీలను వందే మాతరం 150.in వెబ్సైట్ ద్వారా పంపవచ్చని తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ వడ్డీ రేట్లను 5.25% వద్ద యథాతథంగా ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ఆయన పాత్రికేయులకు వివరిస్తూ పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిస్థితులు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఎగుమతులకు మద్దతు ఇవ్వడం, సరఫరా గొలుసులను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించగలవని ఆయన పేర్కొంటూ After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged under the liquidity facility at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. The MPC also decided to continue with the neutral stance. సముద్ర వనరుల పరిరక్షణ, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా తీసుకునే చర్యలో భాగంగా బంగాళాఖాతంలో తూర్పు తీరంలో 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల యంత్ర పడవలు, బోట్లు, ఇన్బోర్డ్, అవుట్బోర్డు మోటార్లు అమర్చిన పడవలకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ రాష్ట్రాల పరిధిలో ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోషణ్ పక్వాడా 2026ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి న్యూఢిల్లీలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల సమయంలో జీవితంలోని మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి చేర్చడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సామాజిక సంస్థలు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోషణ్ను ప్రజా ఉద్యమంగా చేపట్టడంలో పక్వాడా ఒక ప్రయత్నమని పేర్కొన్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఈ ఉద్యమానికి వెన్నెముక వంటివారని, ఆరోగ్య కేంద్రాల నుంచి గృహాల వరకు వారు విరామం లేకుండా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొంటూ महिला बाल विकास मंत्रालय का जो मैंडेट है बहुत ही वृहत है और लगभग हर गांव तक हम पहुंचे, तो निश्चित रूप से उसमें कहीं भी दो मत नहीं कि हमारी जो आंगनवाड़ी केंद्र की दीदियां हैं हर मौसम में वो हर घर तक पहुंचती हैं और भारत सरकार के माध्यम से जो कार्यक्रम चलाए जाते हैं, साथ ही साथ राज्य सरकार के द्वारा भी अलग अलग अपने जो बेस्ट प्रैक्टिसेस है उनके माध्यम से बेहतर करने का प्रयास उनके द्वारा भी किया जाता है. ఇటీవల కొత్తగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా గురువారంతో పదవీకాలం ముగిసిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడంతో ఆయనతో కూడా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీ స్థానానికి హరివంశ్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. రైతులు స్వయం సమృద్ధి సాధించాలంటే సాగులో వైవిధ్యీకరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఆధునిక సాగు పద్ధతులు, సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా రైతు సాధికారత సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం ఉద్యోగుల బదిలీలకు 6 జోన్లు, 2 మల్టీ జోన్ల విధానం, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించేందుకు ఉన్నత విద్యాశాఖకు అనుమతి వంటి పలు నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో వివిధ సంస్థలు పెట్టుబడి ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు రాయితీల విషయంలో ఆయా సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరిస్తూ ఎంఎస్ఎస్ క్రెడెన్స్ రియాలిటీ విశాఖపట్నంలో ఐటీ పార్క్ స్థాపించడానికి ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O 2429 కింద ఐటీ క్యాంపస్ డెవలపర్ కేటగిరీలో ప్రాజెక్ట్ ఆమోదానికి మరియు ప్రోత్సాహకాల విస్తరణకు అనుమతి ఇచ్చింది. 386.88 కోట్లు పెట్టుబడి మరియు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ ప్రతిపాదన ద్వారా అని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. విశాఖపట్నం ఐటీ క్యాంపస్ స్థాపన కోసం ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఏపీ లిఫ్ట్ పాలసీ 4O 2429 కింద 2 ఎకరాల భూమి కేటాయింపుకు మరియు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O కింద ప్రాజెక్టు పరిగణకు ఆమోదం తెలిపింది. జనాభా గణన కోసం చేపట్టిన డిజిటల్ చొరవలో భాగంగా చేపట్టిన స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందని భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగణన 2027 మొదటి దశలో ఇప్పటి వరకు 5,72,000కు పైగా కుటుంబాలు స్వీయ గణన సదుపాయాన్ని వినియోగించుకున్నాయని వెల్లడించారు. జనగణన మొదటి దశ ఏప్రిల్ 1న ప్రారంభం కాగా స్వీయ గణన సదుపాయం ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 16 నుంచి మే 15వ తేదీ వరకు ఇళ్ల జాబితా తయారీ, గృహ గణన ప్రారంభమవుతుంది. ఇక జనగణన 2వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. వయస్సు, లింగం, వృత్తి, అక్షరాస్యత, కుల వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని 2వ దశలో స్వీకరిస్తారు. మంగోలియా వేదికగా జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు 4 స్వర్ణ పతకాలను గెలుచుకుని దేశాన్ని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపారు. 48 కేజీల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హూడా మంగోలియాకు చెందిన నోముందరి అమ్గలన్ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, 60 కేజీల విభాగంలో ప్రియా, 70 కేజీల విభాగంలో అరుంధతి స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. 4 స్వర్ణాలతో పాటు 2 రజతాలు, 3 కాంస్య పతకాలు కలిపి మొత్తం 10 పతకాలతో ఆసియా బాక్సింగ్ను ప్రథమ స్థానంలో ముగించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.